హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసిన అందరూ కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనకు ఆగస్ట్ 5వ తారీఖున అయితే శాంసంగ్ ఒక అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతుంది కదా. అది అందరికీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అయితే ఈ ఈవెంట్లో మనకు ఏ ప్రోడక్ట్స్ లాంచ్ చేయబోతుంది అనే దాని గురించి అయితే ఐసీ యూనివర్స్ ఒక ట్వీట్ అయితే చేశాడు ఫ్రెండ్స్, ట్విట్టర్లో వచ్చేసరికి. ఈ ట్వీట్లో చూసుకుంటే ఇక్కడ మనకు శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 సిరీస్లో నోట్ 20, నోట్ 20 అల్ట్రా ఈ రెండు మొబైల్సే మనకి ఇక్కడ చూపిస్తున్నారు. నోట్ 20 ప్లస్ అయితే ఇక్కడ లేదు ఫ్రెండ్స్. మేబీ నోట్ 20 ప్లస్ అయితే మనకు ఈ ఈవెంట్లో తీసుకురాకపోవచ్చు. ఓన్లీ మనకు నోట్ 20, నోట్ 20 అల్ట్రాని తీసుకురావచ్చు ఫ్రెండ్స్. ఈ రెండు మొబైల్స్ కూడా మీకు 5G మొబైల్సే. అయితే మనకి ఈ రెండు మొబైల్స్ గురించి ఆల్మోస్ట్ అన్ని స్పెసిఫికేషన్స్ అయితే స్పాట్ అయ్యాయి ఫ్రెండ్స్. మనకు అఫీషియల్గానే స్పాట్ అయ్యాయి అనమాట. ఈ రెండు మొబైల్స్ గురించి అన్ని స్పెసిఫికేషన్స్, అలాగే దీని యొక్క లైవ్ ఇమేజెస్ కూడా మనకు స్పాట్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్. అయితే ఇవాళ వీడియోలో మనం వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అలాగే నోట్ 20 అల్ట్రా రెండు మొబైల్స్ గురించి ఫుల్ డీటెయిల్స్, అలాగే దీని స్పెసిఫికేషన్స్ గురించి ఇవాళ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మీకు కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి, అలా గెడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉందా అయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేటివి వస్తాయి ఫ్రెండ్స్. ఇక లేట్ లేకుండా వీడియో మొదలు పెడమా. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. మనం ముందుగా శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అలాగే నోట్ 20 అల్ట్రా యొక్క బిల్ క్వాలిటీ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం. మనం ముందుగా నోట్ 20 అల్ట్రా బిల్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనకు ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ బిల్తో వస్తుంది. ఇది కూడా మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7తో అయితే ప్రొటెక్ట్ చేశారు. ఇక చుట్టూ ఫ్రేమ్ చూసుకుంటే ఇది మనకు అల్యూమినియం ఫ్రేమ్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనం నోట్ 20లో చూసుకుంటే ఇది మనకు బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బిల్తో రావచ్చు అని అయితే రూమర్స్ ద్వారా తెలుస్తుంది. మేబీ గ్లాస్ బిల్తో అయినా తీసుకురావచ్చు. ఇక ఫ్రంట్ మీకు నార్మల్గానే గ్లాస్తోనే వస్తుంది. అది కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 అయితే ప్రొటెక్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇక మనం దీంట్లో పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్లో కూడా మీకు పోర్ట్స్ సిమిలర్గానే ఉంటాయి. USB Type-C పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ 3.5 హెడ్ ఫోన్ జాక్ అనేది మేబీ తీసుకురావచ్చు, లేదంటే తీసుకురాకపోవచ్చు ఫ్రెండ్స్. ఇక మనకు రెండు మొబైల్స్ కూడా మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తాయి ఫ్రెండ్స్. ఇక మనం సిమ్ స్లాట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ స్లిమ్ స్లాట్స్లో రెండు రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి మనకు ఫిజికల్ సిమ్ యాడ్ చేసుకోవచ్చు అని, ఇంకోటి ఈ సిమ్ యాడ్ చేసుకోవచ్చు అని అయితే మనకు రూమర్స్ ద్వారా తెలుస్తుంది. అలాగే ఇంకోటి వచ్చేసి మనకు హైబ్రిడ్ స్లాట్తో రావచ్చు అని అయితే రూమర్స్ ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే నేనేమి అనుకుంటున్నా అంటే మనకు ఈ సిమ్ ఫెసిలిటీ నోట్ 20 అల్ట్రాలో తీసుకురావచ్చు, మనకు హైబ్రిడ్ స్లాట్ అనేది నోట్ 20లో తీసుకురావచ్చు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మనకు ఈ సిమ్తో వస్తుందా లేదంటే హైబ్రిడ్ స్లాట్తో వస్తుందా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి మనం డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకోవాలి. డిస్ప్లేలో మనం ముందుగా నోట్ 20 డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఇది మనకు 6.7 ఇంచెస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే. దీనిలో పిక్సెల్ చూసుకుంటే 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇక దీని యొక్క పీపీ డెన్సిటీ కనుక చూసుకుంటే 393 పీపీ డెన్సిటీతో వస్తుంది. ఇక దీని యొక్క రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక నోట్ 20 అల్ట్రా చూసుకుంటే ఇది మనకు 6.9 ఇంచెస్ డైనమిక్ AMOLED డిస్ప్లేతో వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకు క్వాడ్ హెచ్డి డిస్ప్లే, అంటే 2K డిస్ప్లే అనుకోండి. ఇక దీనిలో పిక్సెల్ చూసి 1440x3200 పిక్సెల్స్ అనేవి ఈ మొబైల్ ఫోన్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇక దీని ఒక ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే 19.3:9 ఆస్పెక్ట్ రేషియోతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక దీంట్లో మనం పీపీ డెన్సిటీ చూసుకుంటే 508 పీపీ డెన్సిటీ అనేది ఈ మొబైల్ ఫోన్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఇది మనకు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక మనం టాప్లో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే రెండు మొబైల్స్లో కూడా మీకు సెంటర్ డాట్ కెమెరాతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో మీకు 10 మెగాపిక్సెల్ సింగిల్ సెల్ఫీ కెమెరా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు రెండు మొబైల్స్లో కూడా. దీని ఒక అపేచర్ వచ్చి f2.0 అనేది ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు రెండు మొబైల్స్లో కూడా మీకు ట్రిపుల్ కెమెరా సెటప్తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మనకు కెమెరా సెన్సార్స్ అనేవి చేంజ్ అవుతాయి ఫ్రెండ్స్. మనం ముందుగా నోట్ 20 కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. దీంట్లో మనకు 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఒక అపేచర్ వచ్చి f1.8 ఉంది. అలాగే మీకు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఒక అపేచర్ వచ్చి f2.2 అనేది ఉంది. అలాగే మీకు 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఒక అపేచర్ వచ్చి f2.0 అనేది ఉంది ఫ్రెండ్స్. ఇలా మనకు నోట్ 20 వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇక నోట్ 20 అల్ట్రా చూసుకుంటే ఇది కూడా మీకు ట్రిపుల్ కెమెరా సెటప్తోనే వస్తుంది. కాకపోతే దీంట్లో మనకు 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఒక అపేచర్ f1.8 అనేది ఉంటుంది. అలాగే మీకు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఒక అపేచర్ వచ్చి f2.2 అనేది ఉంటుంది. అలాగే మీకు 12 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఒక అపేచర్ వచ్చి f3.0 అనేది ఉంటుంది. ఇలా మనకు టోటల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో నోట్ 20 అల్ట్రా అనేది వస్తుంది. ఇక మనం కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే కెమెరా ఫీచర్స్ మీకు రెండు మొబైల్స్లో కూడా సిమిలర్గానే ఉంటాయి ఫ్రెండ్స్. LED ఫ్లాష్, HDR, పానోరమా, నైట్ మోడ్, స్లో మోషన్, పోర్ట్రేట్ ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. అలాగే మీకు సింగిల్ టేక్ మోడ్ కూడా రెండు మొబైల్స్లో ప్రొవైడ్ చేస్తుంటారు. ఇక్కడ సింగిల్ టేక్ మోడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక మూమెంట్ని క్యాప్చర్ చేసినప్పుడు ఆ మూమెంట్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోటోస్లో, వీడియోస్లో మనకు అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇదే మనకు సింగిల్ టేక్
టెక్ మోడ్ అంటే ఇక్కడ నోట్ 20లో చూసుకుంటే మనకు టెలిఫోటో లెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో మీరు 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, అలాగే మీరు 30x వరకు డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు. అలాగే మనకు నోట్ 20 అల్ట్రాలో చూసుకుంటే పెరిస్కోప్ లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని యూజ్ చేసి మీరు 5x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, అలాగే మీరు 50x వరకు డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు. రెండు మొబైల్స్లో కూడా మీకు లేజర్ ఆటో ఫోకసింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది, అలాగే మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్కి సపోర్ట్ చేస్తుంది, అలాగే మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇక మీకు రెండు మొబైల్స్లో కూడా వీడియో క్వాలిటీ అనేది సిమిలర్గానే ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి మీరు 8K 24 FPS వరకు వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఇక 4Kలో 30 FPS 60 FPSలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక 1080pలో వచ్చేసి మీరు అప్ టు 240 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక 720pలో వచ్చేసరికి మీరు అప్ టు 960 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు రెండు మొబైల్స్లో కూడా. ఇక మన ఫ్రంట్ సైడ్ ఒక నార్మల్గానే 4K 30 FPS 60 FPS అలాగే 1080pలో కూడా మీరు 30 FPS 60 FPSలో వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు రెండు మొబైల్స్లో కూడా ఫ్రెండ్స్. ఇక మనం ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకు యూఎస్లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ప్రొసెసర్ అయితే తీసుకొస్తున్నారు. ఈ స్నాప్డ్రాగన్ 865+ ప్రొసెసర్ అయితే తీసుకొస్తున్నారు. కాగా గ్లోబల్ వేరియంట్లో వచ్చేసరికి మనకు వాళ్ళ యొక్క ఓన్ ప్రొసెసర్ అయితే తీసుకొస్తున్నారు, ఎగ్జినోస్ ప్రొసెసర్. మేబీ ఈ ప్రొసెసర్తోనే మన ఇండియా కూడా తీసుకురావచ్చు. ప్రొసెసర్ వచ్చేసి ఎగ్జినోస్ 990 ప్రొసెసర్ అయితే తీసుకురాబోతున్నారు. 7 nm మీద బిల్డ్ అయిన ప్రొసెసర్, ఆక్టా కోర్ ప్రొసెసర్. దీంట్లో జీపీ చూసుకుంటే మాలి G77 జీపీని అయితే యూజ్ చేశారు. ఈ ప్రొసెసర్ వచ్చేసి మనకు రెడీ టు 5G అని చెప్పొచ్చు. దీంట్లో మనకి ఇన్బిల్ట్ గానే 5G మోడమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు మొబైల్స్ కూడా మీకు సేమ్ ప్రొసెసర్ తోనే వస్తాయి ఫ్రెండ్స్. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ లో మీకు నోట్ 20 వచ్చేసి 8GB RAM 256GB మోడల్లోనే మాత్రమే స్పాట్ అయింది. అదే నోట్ 20 అల్ట్రా చూసుకుంటే 12GB RAM 256GB మోడల్, అలాగే 12GB RAM 512GB మోడల్లో స్పాట్ అయింది. మనకు రెండు వేరియంట్స్ లో స్పాట్ అయింది. ఇక ర్యామ్ వచ్చేసి రెండు మొబైల్స్ లో మీకు సేమ్ ర్యామ్ అలాగే సేమ్ స్టోరేజ్ వాడారు. వచ్చేసి LPDDR5X ర్యామ్ వాడారు, అలాగే స్టోరేజ్ వచ్చేసి UFS 3.1 స్టోరేజ్ అనేది రెండు మొబైల్స్ లో కూడా యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక మనం బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే మనం ముందుగా నోట్ 20లో బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఇది మనకు 4300 mAh బ్యాటరీతో వస్తుంది, అలాగే మనకు 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు బాక్స్ లో కూడా మనకు 25 watts ఛార్జర్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇక నోట్ 20 అల్ట్రాలో చూసుకుంటే ఇది మనకు 4500 mAh బ్యాటరీతో వస్తుంది, అలాగే 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. 45 watts ఫాస్ట్ ఛార్జర్ వీళ్ళు బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అలాగే మనకి ఇది 15 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే మనకు 9 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ వైర్లెస్ ఛార్జర్ అలాగే రివర్స్ వైర్లెస్ ఛార్జర్ మనకు నోట్ 20లో తీసుకురావడం అయితే మనకి ఏం పూర్తిగా మెన్షన్ అయితే చేయలేదు. ఇక నెక్స్ట్ మనం సెన్సార్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. రెండు మొబైల్స్ కూడా మీకు ఫ్లాగ్షిప్ మొబైల్స్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, కంపాస్ ఇలా అన్ని సెన్సార్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి రెండు మొబైల్స్ లో కూడా మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో మొబైల్ ఫోన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక మన ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఇది Android 10, అలాగే వాళ్ళకు ఓన్ UI ఉంది కదా, వన్ UI తో అవుట్ ఆఫ్ ది బాక్స్ రెండు మొబైల్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఇక కామన్ గా చూసుకుంటే రెండు మొబైల్స్ లో కూడా మీకు వైఫై ఇచ్చాడు. వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే మీకు 2.5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. ఇక బ్లూటూత్ వచ్చేసి మనకు వర్షన్ 5.1 తో వస్తుంది ఫ్రెండ్స్ రెండు మొబైల్స్ లో కూడా. ఇక రెండు మొబైల్స్ లో కూడా మీకు NFC అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక రెండు మొబైల్స్ లో కూడా మీకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. మీరు అప్ టు 1.5 meters వరకు మొబైల్ ఫోన్ వాటర్ లో సర్వే కాగలదు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ మనం S Pen గురించి అయితే మాట్లాడుకోవాలి. S Pen ఫీచర్స్ అనేది మనకు పెద్దగా ఏం చేంజ్ చేయలేదు ఫ్రెండ్స్. మనకు లాస్ట్ జనరేషన్ లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయో ప్రెజెంట్ కూడా మనకు అలాగే తీసుకొచ్చారు, కానీ లేటెన్సీ అనేది తగ్గడం అయితే జరిగింది. నోట్ 20లో వచ్చేసి మీకు 26 milliseconds అనే లేటెన్సీ ఉంటుంది. అదే నోట్ 20 అల్ట్రాలో చూసుకుంటే మీకు 9 milliseconds లేటెన్సీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనం కలర్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. కలర్ వేరియంట్స్ వచ్చేసి మీకు నోట్ 20లో వచ్చేసి మనకు టోటల్ గా 4 కలర్ వేరియంట్స్ లో తీసుకురాబోతున్నారు. ఒకటి వచ్చేసి కాపర్, ఇంకోటి వచ్చేసి గ్రే, ఇంకోటి వచ్చేసి గ్రీన్, ఇంకోటి వచ్చేసి వైట్. అదే నోట్ 20 అల్ట్రాలో చూసుకుంటే ఇది మనకు ఓన్లీ 2 కలర్స్ లోనే స్పాట్ అయింది. ఒకటి వచ్చేసి గ్రే, ఒకటి వచ్చేసి కాపర్. మేబీ ఇది వైట్ కలర్ లో కూడా తీసుకురావచ్చు అని అయితే రూమర్స్ ద్వారా తెలుస్తుంది, ఇంకా ఏం కన్ఫర్మ్ అయితే కాదు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన అన్ని స్పెసిఫికేషన్స్ కూడా మీకు ఆల్మోస్ట్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే మనం ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ప్రైజెస్ గురించి మనకి ఎటువంటి లీక్స్ అయితే ఏమీ రాలేదు ఫ్రెండ్స్. అయితే మనం ప్రీవియస్ రికార్డ్స్ ప్రకారం చూసుకుంటే మనకు సామ్సంగ్ నోట్ సిరీస్ వచ్చేసి మనకు 60,000 70,000 పైనే తీసుకొచ్చే వాళ్ళు ప్రైజెస్ వచ్చేసరికి ఇప్పుడు కూడా మనకు అలానే తీసుకురావచ్చు అని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు ఏ ప్రైస్ రేంజ్ లో రావచ్చు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇక మీకు లాంచ్ డేట్ అంటారా, లాంచ్ డేట్ అందరికీ తెలిసిపోయింది కదా, మనకు ఆగస్ట్ 5వ తారీఖునే ఈ రెండు మొబైల్స్ కూడా లాంచ్ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వాళ్ళ వీళ్ళు నేను మీకు వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 అలాగే నోట్ 20 అల్ట్రా గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి అలా గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. కాకపోతే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోనే షేర్ చేయండి. నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చి అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్ నుంచి అలాగే ట్విట్టర్ నుంచి ఫాలో అవ్వచ్చు. అక్కడి నుంచి మీరు డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అనేది తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొకరితో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.